వెల్కమ్ టు రిహతల్లి ఛానల్. నిన్న ఫెస్టివల్లో మా ఇంటి బతుకమ్మని మా చెట్టుకు పూసిన ఫ్లవర్స్తోనే మా మమ్మీ చేద్దామని ఫిక్స్ అయింది అని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. సో మా చెట్టుకు పూసిన ఫ్లవర్స్తోనే మా ఇంటి బతుకమ్మని చేసింది. ఓన్లీ తంగేడు పువ్వును మాత్రమే కొనుక్కొచ్చింది. రిమైనింగ్ ఫ్లవర్స్ లైక్ పట్నం బంతి, బంతి పువ్వులు, నాగచెంప పుష్పము, ఇంకా పింక్ ఫ్లవర్స్ అండ్ రోజెస్ అన్నీ మా చెట్టువే. మేమైతే ఇలా సింపుల్గా బతుకమ్మని ప్రిపేర్ చేశాము, కానీ మా కాలనీ వాళ్ళు మాత్రం ఈసారి తగ్గేదే లేదన్నట్టుగా చేశారు. కొంతమంది అయితే పికాక్ షేప్డ్, ఇంకా కొంతమంది టెంపుల్ లోపల బతుకమ్మ ఉన్నట్టు చేశారు. ఎక్కువ మెంబర్స్ అయితే పికాక్ షేప్డ్ బతుకమ్మ, ఇంకా శివలింగం బతుకమ్మ మాత్రం ఇవి టూ అయితే బాగా చేశారు. ఇంకా కొంతమంది అయితే అమ్మవారిని నగలతో అలంకరిస్తూ చేశారు. ఇంకా కొంతమంది అయితే శివలింగం థీమ్డ్ బతుకమ్మని చేశారు. ఇంకా కొంతమంది అయితే తులసి కోట థీమ్డ్ బతుకమ్మని కూడా చేశారు. ఇంకా కొంతమంది అయితే అమ్మవారి ఫొటోస్ అన్నీ బతుకమ్మ మీద పెట్టి చేశారు. మా బతుకమ్మ ప్లేస్కి ఎంట్రీ మాత్రం సూపరు. ఆదియోగి స్టాచ్యూని చేపించారు. మీకు కూడా మా కాలనీ ఎంట్రీ అండ్ మా కాలనీ బతుకమ్మలు నచ్చాయా? ఒకవేళ నచ్చితే మీకు ఎక్కువ ఏ బతుకమ్మ నచ్చిందో కామెంట్ చేయండి. ఇలా వెరైటీగా బతుకమ్మలని ట్రై చేసే వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా ట్రై చేస్తారు మా కాలనీ వాళ్ళ బతుకమ్మల్లాగా. ఇంకా మా కాలనీ ముచ్చట్లు తెలుసుకోవడానికి నా ఛానల్ని ఫాలో చేయండి.